హలో! కానమోకు కథావచనం, మోహనవచనం పరిజ్ఞాన హితబాండం, నిత్య చదువరి, శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన బఫెటాలజీ, వారన్ బఫెట్ ఇజం నిజం అనేటువంటి ఈ అంశాన్ని ఈనాడు సౌజన్యంతో మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. బఫెటాలజీ, వారన్ బఫెట్ ఇజం నిజం. ఇక వినండి. ఆయనలా ఆలోచించాలి, ఆయనలా ఇన్వెస్ట్ చేయాలి, ఆయనలా సంపాదించాలి అని కలలు గనేవారు ఎంతోమంది. ఇదేం కొత్త విషయం కాదు. తాజాగా అయితే గీతే ఆయనలా రిటైర్ అవ్వాలి అనిపించేంత హుందాగా పదవీ విరమణ చేశారు వారన్ బఫెట్. అందరూ విశ్వకుబేర్లు కాలేకపోవచ్చు, కానీ కొంత జాగ్రత్త పడితే బఫెట్ అడుగుజాడల్లో రిటైర్మెంట్ తీసుకోవచ్చు. ఆ తర్వాత కూడా అంతే దర్జాగా బతకొచ్చు. అదే వారెన్ బఫెట్లా రిటైర్ అవ్వండి అంటూ ఒక సందేశాత్మక అంశం వారి జీవితం నుంచి ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు వినిపిస్తున్నాను, వినండి. విశ్వ కుబేరుడికి విశ్రాంతి. బై బై బఫెట్, మనీ మాంత్రికుడా, వీడ్కోలు అంటూ టీవీ ఛానళ్లు బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చాయి. పత్రికలు పతాక శీర్షికలు పెట్టాయి. సోషల్ మీడియా సందడి సరిగ్గా ఆ సమయానికి అమెరికాలోని ఒమాహాల్లో ఉన్న బెర్క్షైర్ హ్యాత్వే ప్రధాన కార్యాలయంలో అక్కడ మాత్రం పెద్దగా సందడి లేదు. చీకటి పడే వేళకు కొన్ని కరచాలనాలు, కొన్ని ఆలింగనాల తర్వాత ఎప్పట్లానే తన నివాసానికి వెళ్ళిపోయారు వారెన్ బఫెట్. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హోదా నుంచి వైదొలిగిన పక్షం రోజుల తర్వాత కూడా ఆయన జీవనశైలి ఏమాత్రం మారలేదు. ఆ దిగ్గజ కంపెనీ పనితీరులోనూ కాస్తంతైన తేడా లేదు. ఈ సుస్థిరతకు కారణం బఫెట్ దీర్ఘకాలిక దృష్టి. అది కొత్త బాస్ ఎంపిక కావచ్చు, తన రిటైర్మెంటు కావచ్చు. ఏ నిర్ణయమైనా లోతైన ఆలోచన తర్వాతే. ఆయన దృష్టిలో పదవీ విరమణ అంటే పరుగును ఆపటం కాదు, వేగాన్ని తగ్గించటం. అందుకే గత ఏడాది చివరి రోజున బెర్క్షైర్ హ్యాత్వే నాయకత్వ స్థానం నుంచి తప్పుకున్నా గౌరవ చైర్మన్ హోదాలో మరికొంతకాలం కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఇక నుంచి సలహాదారుగా, వ్యూహకర్తగా, సాంస్కృతిక వారధిగా బఫెట్ వ్యవహరిస్తారు అంటూ కంపెనీ అధికార ప్రతినిధి విడుదల చేసిన ప్రకటన రానున్న రోజుల్లోనూ ఆయన ప్రాధాన్యాన్ని చాటి చెబుతుంది. తన సుదీర్ఘ వ్యాపార ప్రయాణంలో బఫెట్ అనేక సంక్షోభాలను తట్టుకుని నిలిచారు. పట్టుమని $11 కూడా పలకని బెర్క్షైర్ హ్యాత్వే ఆ షేర్ల విలువను ఎక్కడికో తీసుకెళ్లారు. ఆ అనుభవాలన్నీ బ్యాలెన్స్ షీట్కు ఎక్కని విలువైన ఆస్తులే. నేను గట్టి పిండాన్ని, మహామహా ఇన్వెస్టర్లను సైతం భయపెట్టే మార్కెట్ పతనాలు నా కళ్ళకు గొప్ప అవకాశాల్లా కనిపిస్తాయి. అలాంటి సంక్షోభ సమయాల్లో ఇక్కడ నా అవసరం మరింత ఉంటుంది అంటూ హ్యాత్వేకు తనను తాను ఓ రక్షణ కవచంగా అభివర్ణించుకుంటారు బఫెట్. ఆ మాట నిజం కూడా. బఫెట్ బయటికి చెప్పుకోరు, కానీ ఈ నిర్ణయం వెనుక కించిత్ స్వార్థము ఉంది. ఆ ఆవరణలో కాలు పెట్టగానే ఆయన తన వయస్సును మర్చిపోతారు. 25 యువకుడిలా మారిపోతారు. నచ్చిన పని మెదడుకు వ్యాయామాన్ని ఇస్తుందని
అల్జీమర్స్ లాంటి రుగ్మతల్ని దూరం చేస్తుందని, జీవక్రియను మెరుగుపరుస్తుందని అనేక అధ్యయనాలు నిర్ధారించాయి. బఫెట్‌కు ఆ సంగతి బాగా తెలుసు. కాబట్టే బెర్క్షైర్ హ్యాథ్వే నా ఆనంద రహస్యం, నా ఆరోగ్య రహస్యం కూడా అంటారు. ఆనందం, ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడిపడిన విషయాలు. కానీ 60 నిండే నాటికి కూడా చాలామందిలో ఆ అవగాహన ఉండటం లేదు. దీంతో టీవీ సీరియళ్లలో, సోషల్ మీడియాలో కాలక్షేపం, కబుర్లలో ఆనందాన్ని వెతుక్కోవాలని చూస్తారు. అదో విఫల ప్రయత్నమని తెలిసేలోగా రకరకాల కారణాలతో ఆరోగ్యం దెబ్బతింటుంది. వృద్ధాప్యం ముంచుకొస్తుంది. అందుకే ఇంట్లో ఖాళీగా కూర్చొని టీవీ షోలతో కాలక్షేపం చేసే రకం కాదు నేను అని ఆత్మీయులకు ముందే చెప్పేశారు బఫెట్. అన్నట్టుగానే తనకు ఇష్టమైన ఆఫీసులో తనకు ఇష్టమైన పనులతో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. పదవీ విరమణ తర్వాత ఎంచుకునే వ్యాపకాలు మన ఆలోచనలకు మరింత పదును పెట్టాలి, మన అనుభవాలకు కొత్త అధ్యాయాల్ని జోడించాలి. నింపాదిగా అయినా సరే ఆ యాత్రను మనం కొనసాగించాలి. అలా ఎంతకాలం అంటే ఓపిక ఉన్నంతకాలం, మనం ఉన్నంతకాలం. వారన్ బఫెట్లా 95 తర్వాత కూడా కావచ్చు. రిటైర్మెంట్ను వాయిదా వేసుకోవటం అంటే పరోక్షంగా అంతిమ నిష్క్రమణను వాయిదా వేసుకోవడమే. తన తాజా నిర్ణయంతో బఫెట్ శతాధికుల సంఘంలో సభ్యత్వానికి ప్రాథమిక అర్హత సాధించారు. చాలామంది భారతీయులు పేదలుగా పుడతారు, అచ్చమైన మధ్యతరగతి జీవితం గడుపుతారు, సంపన్నులుగా రిటైర్ అవుతారు, మళ్ళీ పేదలుగానే మరణిస్తారు అని చెబుతుంటారు పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు. ఈ మాటలు అక్షర సత్యాలు. కొందరంతే వారసులకు పంచిపెట్టడానికే అన్నట్టు పైసా పైసా కూడబెడతారు. మంచి తిండి తినరు, మంచి బట్ట కట్టరు. ఆ పిచ్చి మమకారం కూడదంటారు బఫెట్. వెల్త్ ఈజ్ పర్సనల్ అనే మాటను ఆయన బలంగా నమ్ముతారు. నీ స్వార్జితం నీ సొంతం. నీ కలల్ని నిజం చేసుకున్నాక, నీ జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించాక మిగిలిందే పిల్లలకు అని చెప్పకనే చెబుతారు. అలా అని వారసుల్ని నడిరోడ్డు మీద నిలబెట్టమని అనరు. ఏదో ఒకటి చేసుకోవడానికి సరిపడా సమకూరిస్తే చాలు. ఏమీ చెయ్యాల్సిన పని లేనంత మాత్రం పోగేసి ఇవ్వకండి అని సలహా ఇస్తారు. తన రిటైర్మెంట్ ప్రణాళికను కూడా ఆ ఫార్ములా ప్రకారమే రాసుకున్నారు. తన సంపదలో 99% సమాజ సేవకు కేటాయిస్తూ గతంలోనే దాతృత్వ ప్రతిజ్ఞ చేశారు. ఆ నిధులతో ఆహార భద్రత, పేదల సంక్షేమం, పర్యావరణం తదితర విభాగాల్లో సానుకూలమైన మార్పులు తీసుకురావాలా అన్నది ఆయన ఉద్దేశం. ఇక మిగిలిన 1% ఓ కూతురికి, 2 కొడుకులకు సమాన వాటాలుగా అందుతుంది. అది బఫెట్ తదనంతరమే. తన బిడ్డలుగా పుట్టడమే ఏకైక అర్హత అన్నట్టుగా పిల్లల్ని కంపెనీ మీద రుద్దే ప్రయత్నం చెయ్యలేదు ఆయన. బెర్క్షైర్ హ్యాథ్వేలో నాయకత్వం, యాజమాన్యం వేరువేరుగా ఉండేలా జాగ్రత్త పడ్డారు. పిల్లల్ని ఫౌండేషన్ వ్యవహారాలకే పరిమితం చేసి పక్కా ప్రొఫెషనల్ అయిన గ్రెగ్ ఎబెల్ను తన వ్యాపార వారసుడిగా ప్రకటించారు. ఇండియన్ అమెరికన్ అజిత్ జైన్ లాంటి వారిని భవిష్యత్ లీడర్లుగా తీర్చిదిద్దుతున్నారు. కొందరు తల్లిదండ్రులకు ఆయన నిర్ణయాలు నచ్చకపోవచ్చు. ఎంత దానకనుడైనా పిల్లలకు ఇంత అన్యాయం చేస్తాడా అనేవారు ఉన్నారు. ఆ విమర్శల్ని పట్టించుకునే తీరిక, ఓపిక బఫెట్కు లేవు. అయినా అది ఆయన డబ్బు, ఆయన ఇష్టం. తన నిర్ణయాల ద్వారా మొత్తం 3 లక్ష్యాల్ని సాధించారు బఫెట్. 1, తనకు ఎంతో ఇచ్చిన సమాజానికి చేతనైనంత తిరిగి ఇవ్వడం. అంతులేని సంపదను విరాళంగా ప్రకటించడం ద్వారా
ఆ ఆశయాన్ని నెరవేర్చుకున్నారు. 2. తాను పెంచి పెద్ద చేసిన కంపెనీకి బలమైన నాయకత్వాన్ని అందించటం. గ్రెగ్ ఎబెల్ అలాంటి సమర్థుడికి పగ్గాలు అప్పగించడంతో అందుకు మార్గం సుగమమైంది. 3. తన రక్తం పంచుకొని పుట్టిన పిల్లలకు అండగా నిలబడటం. సంపదలో 1% కేటాయించి ఆ బాధ్యత కూడా తీర్చుకున్నారు. పేరుకు 1% వాటా అయినా మొత్తం భారీగానే ఉంటుంది. బహుమతుల రూపంలోనూ కొంత ఇచ్చారు. పరిపూర్ణమైన ఆర్థిక స్వేచ్ఛ ఉన్నప్పుడే ఎవరైనా ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగలరు. రిటైర్మెంట్ రోజున మెడలో దండతో, భుజాన శాలువాతో ఇంటికి చేరుకోగానే పిల్లలందరినీ కూర్చోబెట్టి ఆస్తిపాస్తులు, ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు పప్పు బెల్లాల్లా పనిచేసి ఆ తర్వాత దగ్గుమందు కోసం కూడా దేబెరించాల్సిన పరిస్థితిని కోరి తెచ్చుకునేవారెవరూ ఇంత బలమైన తీర్మానాలు చేయలేరు. చేయాలనుకున్న వారసులు ఆ అవకాశం ఇవ్వరు. భయపెట్టో బతిమాలో దారికి తెచ్చుకుంటారు. చివరి వరకు స్వార్జితాన్ని కాపాడుకున్న వారే మనసుకు నచ్చినట్టు బతుకుతారు. ఆశయాల్ని బతికించుకుంటారు. బఫెట్లా. అలాగే బఫెట్ డబ్బు మనిషి కాదు, డబ్బు స్వభావం అర్థం చేసుకున్న మనిషి. డబ్బులోంచి డబ్బును సృష్టించడం తెలిసిన తెలివైన మదుపరి. ఆ ప్రతిభ తనకు బాల్యంలోనే అబ్బింది. వారన్ బఫెట్ తండ్రి హోవార్డ్ బఫెట్ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త కూడా. తన బిడ్డలో ఓ మంచి ఇన్వెస్టర్ ఉన్నాడని చిన్నప్పుడే పసిగట్టారు ఆయన. తన వంతుగా ప్రోత్సహించారు. స్టాక్ ఎక్స్చేంజ్కు తీసుకువెళ్ళి మార్కెట్ పనితీరును పరిచయం చేశారు. ఆ ప్రభావమే కావచ్చు, 11 ఏళ్ల వయసులోనే ఓ కంపెనీలో వాటాలు కొన్నారు బఫెట్. ఆ తరువాత రియల్ ఎస్టేట్లోనూ పెట్టుబడులు పెట్టారు. కొలంబియా విశ్వవిద్యాలయంలో చదివే నాటికే $1,00,000 సంపాదించారు. 3 పదుల వయసులో తనదైన మదుపు వ్యూహంతో బెర్క్షైర్ హ్యాత్వే అనే టెక్స్టైల్ కంపెనీని నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ఆ తరువాత దాన్నే ఇన్వెస్ట్మెంట్ వేదికగా తీర్చిదిద్దారు. అనేక రంగాల వైపు అడుగులు వేశారు. అతి తక్కువ ధరకు కొన్న యాపిల్, కోకోకోలా, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ తదితర పెద్ద కంపెనీల షేర్లు కాలక్రమంలో కాసుల వర్షం కురిపించాయి. ఆయన విజయంలో భార్య సుసాన్ పాత్ర చాలా కీలకమైంది. ఆమె మరణం తర్వాత యాస్ట్రిడ్ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం బఫెట్ ప్రపంచ కుబేర్ల వరుసలో 8వ స్థానంలో ఉన్నారు. తన పెట్టుబడి నిర్ణయాల్లో ఉద్వేగాలకు అసలు చోటుండదని, కానీ ఆర్థికేతర విషయాల్లో మాత్రం అత్యంత సున్నిత స్వభావి. కుటుంబాన్ని చాలా ప్రేమిస్తారు. ఈ ఇంటికి పెద్ద దిక్కుగా నా వల్ల బంధాలు బలపడాలే కానీ విచ్ఛిన్నం కాకూడదు అంటూ ఓ సగటు తండ్రిలా ఆరాటపడతారు. పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాల ఏర్పాటు తర్వాత సంగతి. ముందు బలమైన కుటుంబాన్ని నిర్మించుకోండి అని తనలాంటి కన్నవాళ్లకు సలహా ఇస్తుంటారు. ఈ సూచన యథాలాపం కాదు. ఆస్తుల గొడవలు కుటుంబాలను చీల్చేస్తున్నాయి. ఆత్మీయుల మధ్య అగ్గిరాజేస్తున్నాయి. ఆ విద్వేషాల వల్ల తాత ముత్తాతలు నిర్మించిన వ్యాపార సామ్రాజ్యాలు కుప్పకూలుతున్న దాఖలాలు ఉన్నాయి. మరి ఆ తరువాత చాలా సందర్భాల్లో ఇంటి పెద్దకు వీలునామా విలువ తెలియకపోవటం వల్లే ఇదంతా జరుగుతుంది. బఫెట్ ఆ తప్పు చేయదలుచుకోలేదు. తదనంతరం ఎలా అనేటువంటి ఒక ఆలోచన, విభజన వ్యాజ్యాలకు ఆస్కారం లేకుండా సవివరమైన వీలునామా రాసుకున్నారు. దాన్ని పిల్లలకు చదివి వినిపించారు.
వాళ్ళ అభ్యంతరాల్ని అర్థం చేసుకున్నారు. పట్టుదలకు పోకుండా విల్లులో కొద్దిపాటి మార్పులు కూడా చేశారు. ఈ తరహా ముందు చూపు, చొరవ అన్ని కుటుంబాల్లోనూ అవసరమే. ఆ తర్వాత గొడవలు పుట్టుకొస్తే ఆ తప్పు తల్లిదండ్రులది కాదు, దురాశాపరులైన పిల్లలదే. వారన్ బఫెట్ దాదాపు 8 దశాబ్దాల నుంచి ఏదో ఓ వ్యాపారం చేస్తున్నారు. ఉదాహరణకు, ఒక మామూలు వ్యక్తి 25 వయసులో కొత్తగా ఓ వ్యాపారాన్ని ప్రారంభించి 65 రిటైర్మెంట్ తీసుకున్నాడని అనుకుందాం. ఆ ప్రకారంగా అతను 40 ఏళ్ల పాటు చురుకైన వ్యాపార జీవితాన్ని గడిపినట్టే. ఆ కొలమానం ప్రకారం చూస్తే బఫెట్ ఇప్పటికే 2 జీవితాలకు సరిపడా కష్టపడ్డారు. అయినా ఏమాత్రం అలసిపోలేదు. తాజాగా 3వ జీవితంలో కూడా ప్రవేశించారు. తిరుగులేని మానసిక, శారీరక క్రమశిక్షణతోనే ఇంత సుదీర్ఘమైన కెరీర్ సాధ్యమవుతుంది. అలా అని చాలామంది అమెరికన్ కుబేరుల్లా దీర్ఘాయువు కోసం శస్త్రచికిత్సలు చేయించుకోలేదు. మాత్రలతో పొట్ట నింపుకోవడమూ లేదు. ఆహారం, నిద్ర, వ్యాయామం, ఆహ్లాదం తన ఆరోగ్య సూత్రాలని చెబుతుంటారు. అప్పుడప్పుడు వరుసబెట్టి కూల్ డ్రింక్ సీసాలు ఖాళీ చేస్తుంటారు. పిజ్జా, బర్గర్లను పనిబడుతుంటారు. ఆ విషయాల్ని ప్రస్తావిస్తే కొన్నిసార్లు నేను 6 ఏళ్ల పిల్లాడిలా మారిపోతాను, అప్పుడు నన్నెవరూ ఆపలేరు అంటూ నవ్వేస్తారు. మిగతా సమయాల్లో మాత్రం సమతుల ఆహారాన్నే తీసుకుంటారు. నిద్ర విషయంలో రాజీ పడరు. పనిలో సమయపాలనకు చోటిస్తారు. ఒత్తిడిని దూరం ఉంచుతారు. నిత్యం 5 నుంచి 6 గంటల సమయాన్ని ఆలోచనలకే కేటాయిస్తారు. అది గతంలోని ఇన్వెస్ట్మెంట్ల గురించి కావచ్చు, భవిష్యత్ వ్యాపార వ్యూహాల గురించి కావచ్చు. తీరిక చేసుకొని రోజు ఓ గంటైనా పుస్తకాలు చదువుతారు. బెంజమిన్ గ్రాహం ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ ఆయనకు నచ్చిన పుస్తకం. ఆ పెద్ద మనిషి మనసులో ఏదీ దాచుకోరు. చివరికి తన వ్యాపార రహస్యాలను కూడా హ్యాత్వే వాటాదారులకు ఆయన రాసిన లేఖలు, జీవితంలో ఎదగాలనుకునే వారికి గొప్ప గెలుపు సూత్రాలు. విషయాన్ని సూటిగా ఆకట్టుకునేలా చెప్పటం బఫెట్ ప్రత్యేకత. సందర్భాన్ని బట్టి తన వైఫల్యాల్ని ప్రస్తావించారు. చిన్నప్పుడు నేను తొందరపడి కొన్న ఒక కంపెనీ షేర్ల విలువ కొద్ది రోజులకే ఏకంగా 29% పడిపోయింది. ఇప్పటికైనా అమ్మేసుకో అని చాలామంది సలహా ఇచ్చారు. అయినా నేను వినలేదు. ఆ తర్వాత 5% లాభానికి వదిలించుకున్నాను. ఆ అనుభవం నుంచి పాఠం నేర్చుకోకుండా మళ్ళీ ఓ పాదరక్షల తయారీ కంపెనీ మీద కూడా భారీగానే మదుపు చేశాను. అంతే భారీగా నష్టపోయాను. ఆ 2 అనుభవాలు నాకు 2 పాఠాలు నేర్పాయి. ఒకటి, ఎప్పుడూ వ్యాపారంలో డబ్బు పోగొట్టుకోకూడదు. 2, మొదటి పాఠాన్ని అసలు మర్చిపోకూడదు అంటూ హాస్యాన్ని జోడించి అనుభవ సారాన్ని వివరిస్తుంటారు. నవ్వడం, నవ్వించటం యోగము, భోగము గుండెకు ఆరోగ్యము. నీ శ్రద్ధాంజలి ప్రకటనను నువ్వే తయారు చేసుకో. అందులో నీ గురించి ఎంత గొప్పగా ఉన్నాడు అన్నది ఈరోజే నిర్ణయించుకో. దాన్ని నిజం చేసుకునే క్రమం, ఆ క్రమానికి కష్టపడు, ఆ ప్రకారంగానే జీవించు. మిత్రుడు చార్లీ ముంగర్ తనకిచ్చిన సలహాను తరచూ గుర్తు చేసుకుంటారు బఫెట్. అవును, ఎలా ముగించాలన్నది ప్రారంభంలోనే ఆలోచించి పెట్టుకున్నవాడే అంతిమ విజేత. ఆ స్పష్టత వారెన్ బఫెట్కు ఉంది. మరి మీకు అని. అలాగనే ఆ బఫెటాలజీ పరిశీలిస్తే వారెన్ బఫెట్ తన ఆర్థిక ప్రయాణంలో ఎంచుకున్న వ్యూహాలు, అనుసరించిన మార్గాలు, పాటించిన విలువలు బఫెటాలజీగా ప్రచారంలో ఉన్నాయి. అందులో కొన్ని తెలియకపోవటమే పెద్ద రిస్క్. నువ్వేం చేస్తున్నావన్నది నీకు తెలియకపోవటమే రిస్క్.
పక్కాగా తెలిసి చేస్తే అది వ్యూహం అవుతుంది అంటారు బఫెట్. పరిచయం లేని రంగాలతో ప్రయోగాలు వద్దు, అప్పులు చేసి పెట్టుబడులు పెట్టొద్దు, పొదుపుకు ముందు పైసా కూడా ఖర్చు పెట్టొద్దు అని హెచ్చరిస్తారు. అవకాశాన్ని అందిపుచ్చుకోమంటారు. బంగారం వర్షం కురిసినప్పుడు దోసిళ్లతో కాదు, కొండల్లో పట్టుకోవాలి. గొప్ప అవకాశాలు ఎప్పుడో తప్పించి రావు. అలా వచ్చినప్పుడు మొక్కుబడిగా వాడేసుకోకుండా సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలి అని సలహా ఇస్తారు. నీ చుట్టూ ఉన్నవాళ్లే నీ విజయ రహస్యం. నీకంటే తెలివైన వారి సాహచర్యమే నిన్ను మరింత తెలివైన వాడిని చేస్తుంది అని చెబుతారు ఆయన. ఇన్వెస్ట్మెంట్ నిపుణులు బెన్ గ్రాహం, వ్యక్తిత్వ వికాస రచయిత డేల్ కార్నీ, ఆయన యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఇలా తమదైన రంగంలో ప్రత్యేకతను సాధించిన వారిని బఫెట్ చాలా అభిమానిస్తారు. అలాంటి వారి సమక్షంలో గడపాలని అనుకుంటాడు. అలాగనే విలువలు ముఖ్యం అంటారు. వ్యాపారంలో అయినా జీవితంలో అయినా విలువలు ముఖ్యం అని గుర్తు చేస్తారు బఫెట్. ఇప్పటికీ ఆయన స్పెక్యులేషన్కు దూరంగా ఉంటారు. సాఫ్ట్వేర్ బుడగబద్దలైపోయే వరకు ఐటీ షేర్ల వైపు కన్నెత్తి చూడలేదు నేటి వరకు బఫెట్. అలాగే క్రిప్టో కరెన్సీలో డబ్బు పెట్టలేదు. ఇక దీర్ఘకాలిక వ్యూహం ఉందా అంటే మార్కెట్ పతనాన్ని స్పష్టంగా భావించకూడదని స్పష్టతనిస్తారు. ఆ దిగ్గజ మదుపరి ఎంతకాలం ఇన్వెస్ట్ చేయాలి అని అడిగితే జీవితకాలం అనే జవాబు వస్తుంది. మార్కెట్ ఓ 10 ఏళ్ళు మూతపడినా సరే సంతోషంగా ఆ షేర్లను అట్టే పెట్టుకోగలిగితేనే కొనేందుకు సిద్ధపడాలి అని సూచిస్తారు. సరైన ఎంపిక వాల్యూ ఇన్వెస్ట్మెంట్ కొన్నింటికి కనుచూపు మేరలో ప్రత్యామ్నాయం కనిపించదు, పోటీ ఉండదు, కస్టమర్లు ధరల గురించి పెద్దగా పట్టించుకోరు. ఇలాంటి ఉత్పత్తులకే మెరుగైన భవిష్యత్తు ఉంటుంది. తన జీవితకాలమంతా ఆ తరహా వ్యాపారాలపైనే పెట్టుబడులు పెట్టారు బఫెట్. ఆయన వాల్యూ ఇన్వెస్ట్మెంట్ సూత్రం సారాంశము ఇదండి. బఫెటాలజీ, వారన్ బఫెట్ ఇజం నిజం అనేటువంటి ఈ అంశాన్ని ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మన కానమూకు కథావచన శ్రోతలకు ఈనాడు సౌజన్య సమాచారంగా వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.